భారతదేశంలో దశాబ్దాల కాలంగా చర్చల్లో ఉన్న మహిళా రిజర్వేషన్ బిల్లు ఇప్పుడిప్పుడే కార్యరూపం దాల్చుతోంది. చట్టసభల్లో కనీసం 33% స్థానాలను మహిళలకు కేటాయించాలన్న లక్ష్యం 2029 నాటికి పూర్తయ్యేలా ప్రణాళిక జరుగుతోంది. కానీ ప్రపంచంలోని కొన్ని దేశాలు మనకంటే ఆర్థికంగా, భౌగోళికంగా చిన్నవైనప్పటికీ లింగ సమానత్వంలో మాత్రం అగ్రరాజ్యాలకే ఆదర్శంగా నిలుస్తున్నాయి. ఇంటర్ పార్లమెంటరీ యూనియన్ గణాంకాల ప్రకారం కొన్ని దేశాల పార్లమెంట్లలో మహిళల ప్రాతినిధ్యం ఏకంగా 50% మార్కును కూడా దాటేసింది. ఆ దేశాల ప్రస్థానం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఈ లిస్టులో ఉన్న ఓ దేశం రువాండా. ప్రపంచంలోనే అత్యధిక మహిళా ప్రాతినిధ్యం కలిగిన దేశంగా రువాండా ఫస్ట్ ప్లేస్లో ఉంది. 1994లో జరిగిన జాతుల ఘర్షణల్లో పురుషులు పెద్ద సంఖ్యలో ప్రాణాలు కోల్పోయారు. దీంతో దేశ పునర్నిర్మాణంలో మహిళలు కీలక పాత్ర పోషించాల్సిన అవసరం ఏర్పడింది. 2003లో కనీసం 30% మహిళలు ఉండాలని చట్టం చేశారు. నేడు అది క్రమంగా పెరుగుతూ 63.8% చేరుకుంది. క్యూబా దేశంలో 1959 విప్లవం తర్వాత మహిళల విముక్తి కోసం విల్మా ఎస్పిన్ నాయకత్వంలో ఫెడరేషన్ ఆఫ్ క్యూబా విమెన్ కృషి చేసింది. అర్హత ఉన్న మహిళలను ప్రోత్సహించడం ద్వారా నేడు పార్లమెంట్లో 57.2% మంది మహిళలే ఉన్నారు. చట్టసభల్లో మహిళలకు ప్రాతినిధ్యం కల్పించిన మరో దేశం నికరాగ్వా. నికరాగ్వాలో శాండినిస్టా ఉద్యమంలో సుమారు 30% మంది మహిళలు తుపాకులు పట్టి పోరాడారు. యుద్ధం ముగిశాక విద్య, వైద్యం వంటి రంగాల నుంచి మహిళలకు రాజకీయాల్లో చోటు కల్పించారు. ఫలితంగా 56% ప్రాతినిధ్యంతో నికరాగ్వా థర్డ్ ప్లేస్లో నిలిచింది. అలాగే ఏ ఉద్యమాలు లేకపోయినా కేవలం రాజ్యాంగబద్ధమైన సంస్కరణలతో మార్పు తెచ్చిన దేశం కోస్టారికా. ఇక్కడ ఎలక్టోరల్ కోడ్ ప్రకారం రాజకీయ సభల్లో మహిళలు, పురుషులు 50-50 నిష్పత్తిలో ఉంటాయి. మరో దేశం బొలీవియా కూడా ఈ విషయంలో ముందే ఉంది. 1997లో కేవలం 9% మహిళా ప్రాతినిధ్యం ఉన్న బొలీవియా నేడు 50% మార్కును దాటింది. లాటిన్ అమెరికాలో బలమైన ప్రజాస్వామ్యం ఉన్న మెక్సికో రాజ్యాంగపరమైన సంస్కరణల ద్వారా మహిళలకు 50% ప్రాతినిధ్యాన్ని ఇచ్చింది. ఈ దేశాల తర్వాత యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో 50%, యూరోప్లోని చిన్న దేశమైన అండోరాలో 50%, డెన్మార్క్ 48%, న్యూజిలాండ్ 46.3%, ఐస్లాండ్ 46%, ఫిన్లాండ్ 46%తో తమ దేశాల్లో మహిళలకు చట్టసభల్లో ప్రాతినిధ్యం కల్పిస్తున్నాయి. అయితే ఈ విషయంలో ప్రపంచ సగటు తీసుకుంటే మాత్రం అది 27.5% దగ్గరే ఉంది.